హాట్ గా ఉన్న వాతావరణంలో ఒక చల్లని బీర్ కొడితే ఎలా ఉంటుంది? ఆ మజాయే వేరు కదా. అవును, మరి మజాగానే ఉంటుంది. అయితే దాని టేస్ట్ తెలిసిన వారికి ఆ మజా అందుతుంది, లేదంటే అందదు. అంటే డ్రింకింగ్ అలవాటు ఉన్న వారైతేనే బీర్ టేస్ట్ ను ఎంజాయ్ చేయగలుగుతారని అర్థం. కానీ మోతాదుకు మించి తాగితే బీర్ తోనూ అనర్థాలు తప్పవు. హ్యాంగ్ ఓవర్ మొదలుకొని లివర్ చెడిపోవడం, హార్ట్ సమస్యలు, క్యాన్సర్ వంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యంగా ఉన్న మగ లేదా ఆడ మనిషి రోజుకు 12 ఔన్సులు అంటే దాదాపు 350 ml మోతాదులో బీర్ తాగితే దాంతో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె జబ్బులు. బీర్ లో పాలిఫినాల్స్ అనబడే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. బీర్ ను తగిన మోతాదులో సేవిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో పాటు బీర్ రక్తనాళాలను గట్టిపడకుండా చూస్తుంది, రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. దీనివల్ల హార్ట్ అటాక్స్ వంటివి వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు చేసిన పరిశోధనల ప్రకారం బీర్ ను తగిన మోతాదులో నిత్యం తీసుకుంటే గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం 20 నుంచి 40% వరకు తగ్గుతుందట. కిడ్నీల్లో రాళ్లు. బీర్ ను తరచూ తాగుతూ ఉంటే కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా తగ్గుతుందట. ఫిన్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైంది. అంతేకాకుండా శరీరంలోని విష పదార్థాలు కూడా బయటకి వెళ్లిపోతాయట. ప్రధానంగా కాల్షియం పేరుకుపోవడం వల్ల ఏర్పడే కిడ్నీ రాళ్లను అడ్డుకోవడంలో బీర్ ముఖ్య పాత్ర పోషిస్తుందట. జ్ఞాపక శక్తికి. రష్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వారు చేసిన పరిశోధనల ప్రకారం తరచూ బీర్ తాగుతుంటే జ్ఞాపక శక్తి సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు 23% వరకు తగ్గుతాయట. అంతేకాదు బీర్ తాగడం వల్ల మెదడులో కొత్త కణాలు వృద్ధి చెందుతూ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, రీజనింగ్ పవర్ వంటివి పెరుగుతాయట. వృద్ధాప్యంలో అల్జీమర్స్, డెమంతియా వంటి వ్యాధులను రాకుండా కూడా చూసుకోవచ్చట. ఎముకలకు. బీర్లలో సిలికాన్ ఎక్కువగా ఉంటుందట. ఇది ఎముకల పోషణకు ఎంతగానో అవసరమవుతుందట. కాబట్టి బీర్ను తాగితే అందులోని సిలికాన్ వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. 2009లో టఫ్ట్స్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. ప్రొటెస్ట్ క్యాన్సర్ కు. బీర్ లో క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. తగిన మోతాదులో బీర్ ను తీసుకుంటే ప్రొటెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందట. డయాబెటిస్ కు. బీర్లలో ఉండే ఆల్కహాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని అధికం చేస్తుందట. దీనివల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయట. 2011లో హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఓ రీసెర్చ్ ప్రకారం తరచూ తగిన మోతాదులో బీర్లను తాగుతున్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 25% వరకు తగ్గుముఖం పట్టాయట. బీర్లలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ డయాబెటిస్ ఉన్న వారికి మేలు చేస్తుందట. చర్మ సౌందర్యానికి. నిత్యం తగినంత బీర్ను తాగితే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారట. వృద్ధాప్య ఛాయల కారణంగా వచ్చే ముడతలు తగ్గిపోతాయట. ప్రాచీన కాలంలో ఈజిప్షియన్లు ఎక్కువగా బీర్ తో స్నానం చేసేవారట. దీంతో వారు ఎక్కువగా యంగ్ గా కనిపించేవారట. వెంట్రుకల సంరక్షణకు. బీర్ లో విటమిన్ బి, ఈస్ట్ వంటివి పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల బీర్ వెంట్రుకలకు ఆరోగ్యాన్నిస్తుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరగడంలో బీర్ ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.